ఓం శ్రీ గురుభ్యో నమ. సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా 9వ రాశి ధనుస్సు. ధనుర్రాశి అండి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ రాణింపు ఉంటుంది. మీరు ఏ దేంట్లో మీరు ఉంటే దాంట్లో మీకు రాణింపండి. అంటే కళాకారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మీరు పెట్టుబడులు అవి పెట్టి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఏదైనా ప్రమోషన్ రావటమో, లేకపోతే చేసే ఉద్యోగంలోనే మీరు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుందండి. రాణింపు అంటే అది. అంటే ఏంటి, మీకు మెచ్చుకునేది చూడండి, అప్పుడప్పుడు ఈ ఉద్యోగాలు ఏవో సర్టిఫికెట్లు అవి ఇస్తుంటారు, కొంచెం దానికి ఉపయోగం చేస్తుంటారు, డబ్బు కూడా పెంచుతుంటారు ఒకసారి ఇంక్రిమెంట్ కింద. అటువంటివి జరిగే అవకాశం మీకు కనిపిస్తున్నదండి. అయ్యా, మరి ప్రతి విషయానికి కూడా ఉద్రేకపడటం కానీ, లేకపోతే స్వల్ప కోపం కానీ మీకు కొత్త సమస్యలు తెస్తుంది. ఈ కోపం ఏంటంటే కుజలక్షణం అండి. ఒకసారి ఈ గ్రహాల రాసుల్లో అందరూ మనం ప్రభావం చూపెడుతుంటారు. కుజుడి లక్షణం కోపం తెప్పించడం. అందువల్ల ఏంటి, ఒక్కోసారి మీకు అనుకోకుండా ఈ రాశి వాళ్ళకి కొంచెం స్వల్ప కోపం వస్తుంది. అంటే మాట్లాడుతుండగానే మధ్యలో కోపం వచ్చేస్తుంది. దాన్ని నిగ్రహించుకోండి. దానివల్ల మీకు కొత్త సమస్యలు వస్తాయండి. సంయమనం పాటించడం మంచిది. అలా కోపాన్ని కంటిన్యూ చేసుకునే అవుతుందంటే కొత్త గొడవలు వస్తాయండి. అంటే ఇటు బంధువులతో కానీ, అటు స్నేహితులతో కానీ మీకు గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీకు ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. ఏదో విధంగా మీకు సమయానికి చేతికి డబ్బు అందుతూ ఉంటుందండి. సంతాన మూలక సౌఖ్యము అంటే ఏంటనమాట, పిల్లలకి చదువులు ర్యాంకులు రావటం కానీ, లేకపోతే ఉద్యోగాలు రావటం కానీ, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళ సంపాదన బాగుండటం కానీ, దూర ప్రయాణాలు కూడా, విదేశ ప్రయాణాలు కూడా వాళ్ళకి అనుకూలతని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయ్యా, స్పెక్యులేషను మీకు అనుకూలంగా ఉంది. మిమ్మల్ని ఎవరైనా కనుక మధ్యవర్తిత్వం చేయమని అడిగితే మాత్రం వీలైనంత వరకు తప్పించుకోండి, లేక తప్పనిసరి అయితే జాగ్రత్త వహించండి. అదంతా మీకు ఈ నెలలో మధ్యవర్తిత్వం మంచిది కాదు. అయ్యా, మీరు ఎవరి మీద ముందే చెప్పాను కదా, కోపం తెచ్చుకోవద్దని. కోపం వల్ల ధైర్యం పోతుంది. దానివల్ల మనకు కలహాలు వస్తాయి, అనుకోని సంఘటనలు, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి, సంయమనం పాటించండి. మొత్తం మీద చూస్తే మీకు మీ నెల బాగానే నడుస్తుంది. కానీ సమస్యలు రాకుండా చూసుకోవడం అనేది మీ చేతిలో, మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు సాఫీగా నడుస్తుంది. కొత్త సమస్యలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ దైవారాధన, మీ ఇష్టదేవత ఆరాధన మాత్రం అసలు ఏ రాశి వాళ్ళైనా సరేనండి, ఇష్టదేవత ఆరాధన మానవద్దు. దైవానుగ్రహం వల్ల కొన్ని సమస్యలు మనకు పోతాయి. ఎలా పోతాయా, మన నెత్తి మీద ఏదో ఒక రాయి పడాల్సింది. దైవారాధన చేసుకుంటే ఆ పెద్దది పడాల్సింది చిన్నదాంతో పోతుంది. మన నాస్తిక భావాలతో ఇది మన నమ్మకం అండి. నమ్మకం ఉంటేనేగా ఇప్పుడు మీరు ఈ మాస ఫలాలు వింటున్నారు. ఆ నమ్మకం ఉన్నప్పుడు మరి ఆ పెద్ద రాయి పెడితే కట్టుకట్టి ఏదో కుట్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. చిన్న రాయి పెడితే కొంచెం ఏదో బొప్పి కడుతుంది, పోతుంది. దైవారాధన అంటే అది. అందువల్ల అలాగే దైవారాధనలో గ్రహాలని, ముఖ్యంగా ఆంజనేయ స్వామి, దుర్గాదేవి, శివుడు, వీళ్ళ ముగ్గురు నుండి అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తారండి. వీలైనంత వరకు మీ అందుకే ఇష్టదేవత అంటున్నా. శనివారం నాడు వీళ్ళైతే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇలా మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే ఏ రాశి వాళ్ళకైనా మీ గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3, భాద్రపద మాసం. అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. ఆ అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి, దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను.
అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమేటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి. ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి. చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది, తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్లో చూడండి, సిస్టమేటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము, భద్రాన్ని కలిగించేది. గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ. 3 రోజులు 5 రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా. అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతంత ఎత్తు, ఎంతంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ, అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా, అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలి కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాల చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటూ అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి, అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి, ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్రాలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి, 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకి ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసమెత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టమని నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి, అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్బిళ్ళు ఇట్లా ఎన్నో, అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులను ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.